యూట్యూబ్ ప్రేక్షకులందరికీ జై శ్రీనివాసన్ గురుజీ హృదయపూర్వకమైన నమస్కారాలు. మీ అందరికీ జై శ్రీనివాసన్ టీవీ తెలుగు ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. గురు బ్రహ్మ గురు విష్ణు గురర్ దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జై సిద్ధి వినాయక, జై శరభేశ్వర, జై మహాకాళి, జై మహావతార్ బాబా, జై కాద్రి లక్ష్మీ నృసింహ, జై శ్రీకృష్ణ, జై హనుమాన్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. అందరూ బాగున్నారా? ప్రేక్షకులారా, బంధువులారా, మిత్రులారా, ఈరోజు మనం మాట్లాడబోయే విషయం ఏమంటే, డబ్బు సమస్య నుంచి బయట వచ్చేదానికి, ధనవశ్యం కలిగేదానికి ఏ ఉపాయం చేస్తే బాగుంటుంది అనే గురించి మాట్లాడబోతున్నాం. వెంటనే మీరందరూ జై శ్రీనివాసన్ టీవీ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మా అన్ని వీడియోలు లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు తప్పకుండా కమెంట్ పెట్టండి అని చెప్తూ వీడియోలోకి వెళ్తామా? రండి. ఈ కాటుక రాయి, నల్ల కాటుక రాయి అని తెలుగులో చెప్తారు, నల్ల అంజన కల్లును కూడా చెప్తారు. హిందీలో వచ్చి కాలా సుర్మా పత్తర్ అని కూడా చెప్తారు. ఇది అన్ని పూజా సామాగ్రి దుకాణాల్లో దొరుకుతాయి. ఈ అంజన కల్లు, నల్ల అంజన కల్లు, కాటుకరాయి, దీన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టి పూజ గదిలో పూజ చేసి దానికి మొదలు పెడితే డబ్బుల వర్షం కురుస్తుంది. రెండు మాటలు లేవు దానికి. ఏ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టినవారు ఎలా చేయాలి అనే గురించి ఇప్పుడు చెప్తాను, వినుకోండి. మీ డేట్ ఆఫ్ బర్త్ 1-10-19-28 అయితే మీరు ఒక ఆదివారం, సండే, ఒక నల్ల కాటుక రాయిని తీసుకురండి. అది మీ ఇష్టం. మేము 100 గ్రామ్స్, 200 గ్రామ్స్, 300 గ్రామ్స్ ఎంతనా తీసుకోవచ్చు. 100 గ్రామ్స్ మ్యాక్సిమం 150-200 రూపీస్ ఉంటుంది అంతే. మీకు లక్కీ నెంబర్లు అంతా తెలుసు. ఆ వెయిట్లో తీసుకురండి. తీసుకొచ్చి ఒక ఇత్తడి ప్లేట్లో ఒక ఆరెంజ్ కలర్ కాటన్ క్లాత్ పెట్టండి. దానిపైన ఈ నల్ల కాటుక రాయిని పెట్టండి. పెట్టేసి పూజ గదిలో పెట్టండి. దాన్ని పూజ గదిలోనే పెట్టాలి, వేరే ఇంకెక్కడ పెట్టకూడదు. మీరు బిజినెస్ చేసేవాళ్ళు అయితే బిజినెస్లో దేవుడి పటాలు పెట్టుంటారో, దీపం వెలిగిస్తారు కదా, అక్కడ పెట్టాలి. పెట్టేసి సాంబ్రాణి వస్తుంది. ఇప్పుడు ధూపం కప్పు అని వచ్చేసింది. ధూపం కప్పు ఉంటుంది, దాన్ని వెలిగించేసి దాన్ని తీసి ఈ సాంబ్రాణి పౌడర్ వేసేస్తే మంచి సుగంధ పరిమళం ఉంటుంది. ఇట్లా పొద్దున్నే సాయంత్రం ఈ నల్ల కాటుక రాయికి ఆ ధూపం చూపించండి. 2 మంత్రాలు. ఎక్కువగా డబ్బు రావాలి, బీరో నిండుగా డబ్బు ఉండాలి, అకౌంట్ నిండుకు డబ్బు ఉండాలి, మనీ పర్సు వ్యాలెట్ డబ్బు ఉండాలి, స్థిరలక్ష్మి ప్రాప్తి కావాలి, అన్ని దిక్కుల నుంచి డబ్బు రావాలని ఒక సంకల్పం చేసి మహాగణపతి మంత్రము, లక్ష్మీ గణపతి మంత్రము, ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనమే వశమానయ స్వాహ, ఓం శ్రీం గం క్లీం శ్రీ లక్ష్మీ గణపతయే నమః. ఈ మంత్రాన్ని ఎంతవరకు అవుతుందో, ఎక్కువగా టైం ఉందా చెప్పండి, ఎక్కువగా టైం తక్కువ ఉందా తక్కువ చెప్పండి, ఎప్పుడు రెగ్యులర్గా ఈ మంత్రం చెప్తూ ఉండండి. డబ్బుల వర్షం కురిసేది ఖచ్చితం. మీ డేట్ ఆఫ్ బర్త్ 2-11-20-29 అయితే మీరు ఒక సోమవారం రోజు, మండే, ఒక నల్ల కాటుక రాయి, ఓకే, నల్ల అంజనకల్, దీన్ని తీసుకొచ్చి ఒక ఇత్తడి ప్లేట్, దానిపైన ఒక తెల్ల కాటన్ క్లాత్, దానిపైన ఈ అంజన రాయిని, కాటుక రాయిని పెట్టండి, నల్ల కాటుక రాయి. దాన్ని పెట్టేసి పూజ రూమ్లో పెట్టాలి. సో మీరు బిజినెస్ చేస్తారంటే బిజినెస్లో మీరు దేవుడి పటాలు పెట్టి దీపం ముట్టిస్తారు కదా, ఆ చోట్లో పెట్టాలి. పెట్టేసి అన్ని తరపున మనకి డబ్బు రావాలి అని ఒక సంకల్పం చేసుకొని పొద్దున్న సాయంత్రం ధూపం, సాంబ్రాణి వేయాలి. సాంబ్రాణి కప్పు దొరుకుతుంది, ఇప్పుడు సాంబ్రాణి కప్పు ఉంటుంది, సాంబ్రాణి పౌడర్ ఉంటుంది, వేసి ధూపం చూపించాలి ఆ నల్ల కాటుక రాయికి. కాలా సుర్మా పత్తర్ అని హిందీలో పిలుస్తారు. 2 మంత్రాలు, మహాగణపతి మంత్రము, లక్ష్మీ గణపతి మంత్రము. జనవశ్యము, ధనవశ్యము రెండు కలుగుతుంది, రాజవశ్యము కలుగుతుంది, దైవవశ్యము కలుగుతుంది. ఎవరైనా తంత్రము, నరదృష్టి ఇలా ఏదైనా చేతబడి చేసి లక్ష్మిని బంధించుంటే కూడాను అది కూడా విడిపోతుంది. దానికే ఈ నల్ల కాటుక రాయిను పూజ గదిలోనే ఉంచాలి. లేదంటే దేవుడు ఎక్కడ పూజ చేస్తారో అక్కడే పెట్టాలి, వేరెక్కడ పెట్టకూడదు. ఓకే. సో ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనమే వశమానయ స్వాహ, మహాగణపతి మంత్రము. ఓం శ్రీం గం క్లీం శ్రీ లక్ష్మీ గణపతయే నమః, లక్ష్మీ గణపతి మంత్రం. ఈ 2 మంత్రాలని ఎంతవరకు అవుతుందో అంతవరకు జపం చేయండి, లెక్క పెట్టుకోకండి. చూడండి, 8 దిక్కుల నుంచి డబ్బుల వర్షం కురుస్తుంది ఖచ్చితం. మీ డేట్ ఆఫ్ బర్త్ 3-12-21-30 అయితే మీరు ఒక గురువారం రోజు, థర్స్డే, ఈ నల్ల కాటుక రాయిని తీసుకురండి. ఒక ఇత్తడి
ప్లేట్, దానిపైన ఒక యెల్లో కలర్ క్లాత్ పెట్టేసి, కాటన్ కలర్ క్లాత్ పెట్టేసి దానిపైన దీన్ని పెట్టండి, నల్ల కాటుక రాయిని. సో అన్ని తరపున డబ్బు రావాలి మనకు. అకౌంట్ నిండుకు, మనీ పర్స్ వ్యాలెట్ నిండుకు, బీరో నిండుకు డబ్బు ఉండాలి, ధనవశ్యం కలగాలి అని ఒక సంకల్పం చేసుకొని పూజ గదిలో పెట్టండి. బిజినెస్ చేసే వాళ్ళైతే మీరు దీపం ముట్టిస్తారు కదా, దేవుడి పటాలు పెట్టి అక్కడ పెట్టండి. పెట్టేసి సాంబ్రాణి వస్తుంది, దేశీ సాంబ్రాణి, ఒరిజినల్ సాంబ్రాణి పౌడర్, అది తీసుకోండి. ధూపం కప్పు తీసుకొని సాంబ్రాణి వేయండి. పొద్దున్నే సాయంత్రం 2 మంత్రాలు ఎంతవరకు అవుతుందో అంత జపం చేయండి, లెక్క పెట్టకండి. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనమే వశమానయ స్వాహ. ఓం శ్రీం గం క్లీం శ్రీ లక్ష్మీ గణపతయే నమః. ఈ మహాగణపతి మంత్రము, లక్ష్మీ గణపతి మంత్రము. మహాగణపతి మంత్రము జనవశ్యానికి, లక్ష్మీ గణపతి మంత్రము జనవశ్యానికి. ఈ నల్ల కాటుకరాయి ఉంది కదా, అది రాజవశ్యము, దైవవశ్యము అవుతుంది. మీకు ఎవరన్నా బంధించి మీకు డబ్బు రాకూడదు, ఆకర్షణ శక్తి కలగకూడదు అని ఎవరే బంధించున్నా, తంత్రం చేసున్నా అది కూడా విడిపోతుంది. లక్ష్మీ కటాక్షం కలుగుతుంది, స్థిర లక్ష్మి ప్రాప్తి అవుతుంది, డబ్బుల వర్షం కురుస్తుంది ఖచ్చితం. మీ డేట్ ఆఫ్ బర్త్ 4/13/22/31 అయితే మీరు ఒక శుక్రవారం రోజు నల్ల కాటుక రాయి, నల్ల అంజన కళ్ళు అని చెప్తారు, రాయి, నల్ల అంజన రాయి, నల్ల కలర్లో ఉంటుంది, తీసుకురండి. ఒక శుక్రవారం రోజు తీసుకురండి. తీసుకొచ్చి ఒక ఇత్తడి తట్ట, ప్లేటు, దానిపైన ఒక బ్లూ కలర్ క్లాత్, కాటన్ క్లాత్, దానిపైన ఆ కాటుక రాయిని పెట్టండి. పెట్టేసి పూజ గదిలో పెట్టాలి. మీరు బిజినెస్ చేసేవాళ్ళు అయితే మీరు పూజ చేసే దేవుడి పటాలు ఉంటాయి, దీపం ముట్టిస్తారు కదా, అక్కడ పెట్టాలి. పెట్టేసి అన్ని తరపున మాకు డబ్బు రావాలి, స్థిరలక్ష్మి ప్రాప్తి కావాలి, డబ్బు పరంగా అన్ని సమస్యలు సరిపోవాలి అని సంకల్పం చేసి ధూపం, సాంబ్రాణి ధూపం పొద్దున్న సాయంత్రం చూపించాలి. సాంబ్రాణి పౌడర్ ఉంటుంది, ధూపం కప్పు ఉంటుంది, దాన్ని సాంబ్రాణి చూపించండి. 2 మంత్రాలు, మహాగణపతి మంత్రము, లక్ష్మీ గణపతి మంత్రం. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనమే వశమానయ స్వాహ. ఓం శ్రీం గం క్లీం శ్రీ లక్ష్మీ గణపతయే నమః. ఈ మంత్రం ఎంతవరకు అవుతుందో లెక్క పెట్టకుండా జపం చేయండి. టైం ఎక్కువ ఉందంటే ఎక్కువ టైం చేయండి, తక్కువ ఉందంటే తక్కువ టైం చేయండి. అలా చెప్తూ రండి. ఆ జపం చేస్తూ చేస్తూ మీకు ధనవశ్యము, జనవశ్యము, రాజవశ్యము, దైవవశ్యము కలుగుతుంది. ఎవరే కానీ మీకు ఆకర్షణ శక్తి ఉండకూడదని బంధించి పెట్టింటే, లక్ష్మిని బంధించి పెట్టింటే, చేతుబడి చేసింటే అది కూడా పోతుంది. లక్ష్మీ కటాక్షం కలుగుతుంది, స్థిర లక్ష్మి ప్రాప్తి అవుతుంది, డబ్బుల వర్షం కురుస్తుంది ఖచ్చితం. మీ డేట్ ఆఫ్ బర్త్ 5/14/23 అయితే మీరు ఒక బుధవారం రోజు, వెడ్నెస్డే, కాటుక రాయిని తీసుకురండి. ఓకే. తర్వాత ఒక గ్రీన్ కలర్ క్లాత్, కాటన్ కలర్ తీసుకోండి. ఒక ఇత్తడిలో ఒక తట్ట, ప్లేట్, ఆ ఇత్తడి ప్లేట్ పైన గ్రీన్ కలర్ క్లాత్, కాటన్ కలర్ క్లాత్ పెట్టేసి ఈ కాటుక రాయిని పెట్టేయండి. పూజ గదిలో దీన్ని ఉంచండి. బిజినెస్ చేసేవాళ్ళు అయితే మీ బిజినెస్ ప్లేస్, దేవుడి ఫోటోలు పటాలు ఉంటుంది కదా, అక్కడ దీపం ముట్టిస్తారు కదా, అక్కడ పెట్టేయండి. ఎక్కువ డబ్బు రావాలి, డబ్బు సమస్యలు అన్నీ సరిపోవాలి, బీరో నిండుకు, అకౌంట్ నిండుకు డబ్బు ఉండాలి, స్థిరలక్ష్మి ప్రాప్తి కావాలని సంకల్పం చేసుకొని ఈ 2 మంత్రాలను చదవండి. మహాగణపతి మంత్రము, లక్ష్మీ గణపతి మంత్రం. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనమే వశమానయ స్వాహ. ఓం శ్రీం గం క్లీం శ్రీ లక్ష్మీ గణపతయే నమః. ఒరిజినల్ సాంబ్రాణి చూపించాలి. ఓకే. ఈ ఒరిజినల్ సాంబ్రాణి పౌడర్, ఇప్పుడు ఒరిజినల్ దేశీ పౌడర్ సిక్తుంది, ధూపం కప్ సిక్తుంది. ఆ పౌడర్ వేసి, సాంబ్రాణి వేసేసి ఈ 2 మంత్రాలు చదివేదానికి ప్రారంభిస్తే ధనవశ్యము, జనవశ్యము, రాజ్యవశ్యము, దైవవశ్యము అవుతుంది. మీకు ఏదైనా నెగటివ్ ఎనర్జీ, బ్లాక్ మ్యాజిక్ చేతబడి చేసి లక్ష్మిని బంధించుంటే, మీకు ఆకర్షణ శక్తి కలగకూడదని మీ వ్యాపారాన్ని బంధించుంటే అవన్నీ సరిపోతుంది, డబ్బుల వర్షం కురుస్తుంది ఖచ్చితం. మీ డేట్ ఆఫ్ బర్త్ 6/15/24 అయితే మీరు ఒక శుక్రవారం రోజు నల్ల కాటుక రాయి తీసుకురండి. ఒక ఇత్తడి తట్ట, ప్లేట్, దానిపైన ఒక వైట్ కలర్ క్లాత్, కాటన్ క్లాత్ పెట్టేసి ఈ నల్ల కాటుక రాయిని దాన్ని పెట్టి పూజ గదిలో ఉంచండి. మీరు బిజినెస్ చేసేవాళ్ళు అయితే మీ బిజినెస్ ప్లేస్ ఉంటుంది కదా, దీపం ముట్టిస్తారు, అక్కడ దేవుడి పటాలు ఉంటుంది కదా, అక్కడ పెట్టండి. ఈ ధూపం సిక్తుంది, దేశీ ధూపం, సాంబ్రాణి, దాన్ని ఒక కప్పు, ధూపం కప్పులో వెలిగించి ఆ సాంబ్రాణి పౌడర్ వేసి సాంబ్రాణి చూపించండి పొద్దున్నే సాయంత్రం.
2 మంత్రాలు జపం చేయండి. మహాగణపతి మంత్రము, లక్ష్మీ గణపతి మంత్రం. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనమే వశమానయ స్వాహ. ఓం శ్రీం గం క్లీం శ్రీ లక్ష్మీ గణపతయే నమః. లక్ష్మీ గణపతి మంత్రం ధనవశ్యానికి, మహాగణపతి మంత్రము జనవశ్యానికి. నల్ల కాటుకరాయి మీకు రాజవశ్యాన్ని ఇస్తుంది, దైవవశ్యము అవుతుంది. మీకు ఎవరే కాని తంత్రంతో లక్ష్మిని బంధించి మీకు ఆకర్షణ వ్యాపారాన్ని బంధించుంటే అవన్నీ ఇలా వెళ్ళిపోతుంది. నల్ల కాటుకరాయికి అంత పవర్, చాలా పవర్ఫుల్ అయిన ఒక కాలా సురుమా పత్తర్ అంటారు హిందీలో దీన్ని. ఇది చేయండి, డబ్బుల వర్షం కురుస్తుంది ఖచ్చితం. మీ డేట్ ఆఫ్ బర్త్ 7/16/25 అయితే మీరు ఒక శుక్రవారం రోజు ఈ నల్ల కాటుకరాయిని తీసుకురండి. ఒక ఇత్తడిలో ప్లేటు, ఆ ప్లేట్ పైన ఒక కాటన్లో, వైట్ కలర్ కాటన్లో క్లాత్ పెట్టండి. నల్ల కాటుకరాయిని దీన్ని పెట్టి పూజ గదిలో ఉంచండి. బిజినెస్ చేసేవాళ్ళైతే దీపం ముట్టించే దేవుడి పటాలు ఉండే చోట్ల పెట్టండి. పెట్టేసి దేశీ సాంబ్రాణి, ఒరిజినల్ సాంబ్రాణి దొరుకుతుంది, పౌడరు కప్పు దొరుకుతుంది, ఆ కప్పులో దీన్ని వేసి, ధూపం కప్పులో వేసి మంచిగా సాంబ్రాణి చూపించండి పొద్దున్నే సాయంత్రం. 2 మంత్రాలు, అన్ని తరపున డబ్బు రావాలి, డబ్బు సమస్యలు ఎంత తొలగిపోవాలని సంకల్పం చేసుకొని మహాగణపతి మంత్రము, లక్ష్మీ గణపతి మంత్రం. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనమే వశమానయ స్వాహ. ఓం శ్రీం గం క్లీం శ్రీ లక్ష్మీ గణపతయే నమః. ఈ మంత్రాన్ని జపం చేస్తూ ఎంతవరకు అవుతుందో ఎక్కువ టైం అంటే ఎక్కువ చేయండి, తక్కువ టైం అంటే తక్కువ, కౌంట్గా చేసుకోవద్దండి. అఖండ జపంగా చేయండి. డబ్బుల వర్షం కురుస్తుంది, డబ్బుల వర్షం కురుస్తుంది. మీకు ధనవశ్యము, జనవశ్యము, రాజవశ్యము. నల్ల కాటుకరాయి మీకు దైవవశ్యాన్ని ఇస్తుంది. దానికి దీన్ని వేరెక్కడా పెట్టకూడదు, పూజ గదిలోనే పెట్టాలి. మీకు ఎవరన్నా లక్ష్మిని, మీ ఆకర్షణ శక్తిని బంధించుంటే కూడాను అది కూడా తొలగిపోతాయి. డబ్బుల వర్షం 100% కురుస్తుంది ఖచ్చితం. మీ డేట్ ఆఫ్ బర్త్ 8/17/26 అయితే మీరు ఒక శుక్రవారం రోజు నల్ల కాటుకరాయి, నల్ల అంజనకల్లు, కాలాసుర్మా పత్తర్ తీసుకురండి. ఒక ఫ్రైడే తీసుకొచ్చి ఒక ఇత్తడి ప్లేటు, దానిపైన ఒక బ్లూ కలర్ కాటన్ క్లాత్ దానిపైన పెట్టండి, పూజ గదిలో ఉంచండి. వ్యాపారం చేసేవాళ్ళు అయితే మీరు పటాలు, దేవుడి పటాలు పెట్టిండే చోట్లో ఒక దీపం అంతా ముట్టిస్తారు కదా, అక్కడ పెట్టండి. స్థిరలక్ష్మి ప్రాప్తి కావాలి, అన్ని తరపున డబ్బు రావాలి, డబ్బు సమస్య రాకూడదు మనకి సంకల్పం చేసుకుని మహాగణపతి మంత్రము, లక్ష్మీ గణపతి మంత్రం. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనమే వశమానయ స్వాహ. ఓం శ్రీం గం క్లీం శ్రీ లక్ష్మీ గణపతయే నమః. మహాగణపతి మంత్రం జనవశ్యము, లక్ష్మీ గణపతి మంత్రం జనవశ్యము. కాటుకరాయి వశ్యాలు 1-2 కాదు, ఎన్నో ఉంది. దాంట్లో రాజవశ్యము, దైవవశ్యం 100% కలుగుతుంది. దానివల్లే దీన్ని పూజ గదిలో, పూజ స్థానంలోనే ఉంచాలి. సో ఇలా ప్రార్థన చేసుకోనండి. ఎక్కువ టైం ఉంటుంది, ఎక్కువ టైం జపం చేయండి, తక్కువ టైంలో తక్కువ. అఖండ జపంగా చేయండి, కౌంట్ చేసి చేయకండి. చూడండి, మీ స్థిరలక్ష్మి ప్రాప్తి అవుతుంది. బ్యాంక్ అకౌంట్, బీరో నిండుగా డబ్బు ఉంటుంది, డబ్బుల వర్షం కురుస్తుంది ఖచ్చితం. మీ డేట్ ఆఫ్ బర్త్ 9/18/27 అయితే మీరు ఒక మంగళవారం రోజు నల్ల కాటుకరాయిని తీసుకురండి. ఒక ఇత్తడి తట్ట, ప్లేటు, దానిపైన రెడ్ కలర్ క్లాత్, కాటన్ కలర్, ఈ కాటుకరాయిని అక్కడ ఉంచండి, పూజ గదిలో పెట్టండి. దాన్ని మీరు బిజినెస్ చేసేవాళ్ళు అయితే దాన్ని మీరు దేవుడు దీపం ముట్టిస్తారు, దేవుడు పటాలు పెట్టుంటారు కదా బిజినెస్ ప్లేస్లో, అక్కడ ఉంచండి. 2 మంత్రాలు, మహాగణపతి మంత్రము, లక్ష్మీ గణపతి మంత్రం. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనమే వశమానయ స్వాహ. ఓం శ్రీం గం క్లీం శ్రీ లక్ష్మీ గణపతయే నమః. ఈ మంత్రం ఎంతవరకు అవుతుందో జపం చేయండి, అఖండ జపంగా చేయండి. ఎక్కువ టైం ఉంటే ఎక్కువ సేపు చేయండి, తక్కువ టైం ఉంటే తక్కువ టైం చేయండి. ఒరిజినల్ సాంబ్రాణి వస్తుంది, ధూపం కప్పు వస్తుంది, ధూపం కప్పు ముట్టించి ఆ సాంబ్రాణి పౌడర్ దాంట్లో వేయండి, ధూపం సూప్ చేయండి పొద్దున్నే సాయంత్రం. చూడండి ఎలా ఉంటుంది అని. ఓకే, అన్ని తరపున డబ్బు సమస్యలు సరిపోతుంది మీకు. జనవశ్యము మహాగణపతి మంత్రము, లక్ష్మీ గణపతి మంత్రం ధనవశ్యము. నల్ల కాటుకరాయికి వశ్యాలు ఎన్నో ఉన్నాయి, రాజవశ్యము, దైవవశ్యము కలుగుతుంది. మీ మీద ఎవరే కానీ, మీ మీద, మీ కుటుంబ సభ్యుల మీద వ్యాపారం జరగకూడదు, లక్ష్మీ కటాక్షం కలగకూడదని లక్ష్మిని బంధించి పెట్టింటే, ఆకర్షణక్తి కలగకూడదని పెట్టింటే అవన్నీ తొలగిపోతాయి. డబ్బుల వర్షం కురుస్తుంది ఖచ్చితం. సో చూశారు కదా, నల్ల కాటుకరాయి, నల్ల అంజన కల్లు, కాలా సురుమా పత్తర్,
చాలా పవర్ఫుల్ అయింది. ఈ పరిష్కారం చేసుకోండి, చూడండి ఎలా ఉంటుంది అని. సో మీకు అందరికీ మంచిది కానీ సిద్ధి వినాయక శరభేశ్వరుడితో ప్రార్థన చేస్తూ మళ్ళీ కొత్త వీడియోలతో పాటు కలుస్తాము. అంతవరకు సెలవు. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు, వసుదైవ కుటుంబకం.